ఇన్నాళ్ళు డబ్బులు కక్కుర్తిపడి నన్ను ప్రేమించిన వాళ్ళకే నేను అన్యాయం చేశాను. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి అంటారు. దయచేసి నేను చేసిన పాపాలు నా పిల్లలకి మా మోగ్లిగాడు ఆ పిల్ల చాలా మంచోళ్ళు స్వామి. వాళ్ళ ప్రేమను ఎలాగైనా నెగ్గించు. ఆ ప్రయాణంలో నన్ను కావాలంటే వాడుకో. వాళ్ళ కోసం నేను పోయినా పర్వాలేదు. ఇంకెక్కడ జాస్మిన్ ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ పాటకి ప్రొడ్యూసర్ తో పని మొదలెట్టేసి ఉంటది. ఇంకొకసారి జాస్మిన్ గురించి తప్పుగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి. అసలు నీకేం పబ్లిక్ ప్లేస్ మేడం, అందరూ చూస్తున్నారు మేడం. మేడం మీరు రండి ఫస్ట్. మాటలు తిన్నగా రండి. డిస్టర్బ్ అవుతున్నారు మేడం. అక్కడెక్కడో ఎతుకుతుంటే ఇక్కడేం చేస్తున్నావు అన్నయ్య? ఏమైంది? వదిన గురించా? వదినలేదు ఏట్లేదు. అదేంటి కొత్తగా? అడ్డమైనోడు మాటలు వింటున్నావా? అడ్డమైన మాటలా? ప్రతి ఓడు ఆ మాటే మాట్లాడుతున్నాడు. వాటిలో ఒక్కడు కూడా నిజం ఉండకూడదని ఎంత కోరుకుంటున్నారో తెలుసా? జాస్మిన్ వయసు ఎంత? 22. 22 ఒక అమ్మాయి మాటలు వినకుండా మాటలు మాట్లాడకుండా బతికేసిందంటే ఇప్పుడు చెప్పు, మనకి నిజంగా మాటలు అవసరమా? ఒక్క మాట కూడా లేకుండా పుట్టిన ప్రేమ కదా అన్నయ్య నీది. అలాంటిది ఎవడో మాటలు వింటావేంటి? అన్నయ్య కళ్ళతో చూసేదాకా దేని నమ్మమాకు. నా కళ్ళ ముందే కదే తాగేసి ఏదో కారు ఎక్కేసి వెళ్ళిపోయింది. రేయ్, దాని కారులో ఊరంతా తిప్పి అందరూ వెళ్ళిపోయాక రిసార్ట్కి తీసుకొని రా. అయినా నాకు ఒకటి అర్థం కాదు. అందరికన్నా ఒక అమ్మాయి ఒక మెట్టు ఎక్కువ ఉంటే కారణం అదేనా? ఇదేనా మీరు మాకిచ్చే ఐడెంటిటీ అన్నయ్య? నువ్వు కూడా ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. సార్లు మోగిందంటే అన్నా, ఆ అమ్మాయి గురించి నీకు ఒక విషయం చెప్పాలన్నా. ఇందాక రంగాబాబాయ్ నేను మోసం చేశాడని ఏడుస్తుంటే చాలా బాధేసి నీకు ఫోన్ చేశా అన్నా. ఆ ప్రొడ్యూసర్కి భయపడి కావాలని ఆ అమ్మాయిని అందరి నుంచి విడదీశామన్నా. నువ్వు చూసిన ప్రతిదీ అబద్ధం. రంగా గారు సగం చచ్చిపోయారన్నా. నేను చెప్పానని మాత్రం చెప్పకు. ఒకటి మాత్రం నిజం, ఆ అమ్మాయి బంగారం అన్నా. ఏంటబ్బా మెరుస్తాండి అది?
Ah!